वक्ष्ये प्रह्लादेनोदितं पुरा सर्वरक्षाकरं पुण्यं सर्वोपद्रवनाशनं स्वाहा सर्वसम्पत्करं चैव स्वर्गमोक्षप्रदायकं ध्यात्वा नृसिंहं देवेशं हेमसिंहासनस्थितं स्वाहा विवृत्तास्यं त्रिनयनं शरदिन्दुसमप्रभं लक्ष्म्यालिङ्गितवामाङ्गं विभूतिनिरुपाश्रितं स्वाहा चतुर्भुजं कोमलाङ्गं स्वर्णकुण्डलशोभितं श्रिया सुशोभितोरस्कं रत्नकेयूरमुद्रितं स्वाहा तप्तकाञ्चनसङ्काशं पीतनिर्मलवाससं इन्द्रादिसुरमौलिष्टस्फुरन्माणिक्यदीप्तिभिः स्वाहा पदद्वन्द्वं शङ्खचक्रादिहेतिभिः गरुत्मता च विनयात् स्तूयमानं मुदान्वितं स्वाहा स्वहृत्कमलसंवासं कृत्वा लुकवचं पठेत् नृसिंहो मे शिरः पातु लोकरक्षार्थसम्भवः स्वाहा सर्वगोपिस्तम्भवासः हालं मे रक्षतु ध्वनिं नृसिंहो मे दृशौ पातु सोमसूर्याग्निलोचनः स्वाहा स्मृतिं मे पातु नृहरिः मुनिवर्यस्तुतिप्रियः नासं मे सिंहनासस्तु मुखं लक्ष्मीमुखप्रियः स्वाहा सर्वविद्याधिपः पातु नृसिंहो रसनां मम वक्त्रं पात्विन्दुवदनं सदा प्रह्लादवन्दितः स्वाहा नृसिंहः पातु मे कण्ठं स्कन्धौ भूधरान्तकृत् दिव्यास्त्रशोभितभुजो नृसिंहः पातु मे भुजौ स्वाहा नृसिंहः पातु सर्वतः हृदयं योगिसाध्यश्च निवासं पातु मे हरिः स्वाहा मध्यं पातु हिरण्याक्ष वक्षः कुक्षिविदारणः नाभिं मे पातु गृहरिः स्वनाभि ब्रह्म संस्तुतः स्वाहा कट्यां यस्यासौ पातु मे कटिं गुह्यं मे पातु गुह्यानां वेदाद्रि మూలాది గట్టిగా చెప్పట్లు లక్ష్మీ నృసింహ భగవానికి చప్పట్లు గట్టిగా లక్ష్మీ నరసింహస్వామి గోవింద వేదాద్రివాస గోవింద కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి బృహత్ కార్యక్రమము ఈ రోజు ఫలించింది మనకు. రాష్ట్ర పర్యాటక ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారు, మన ప్రియతమ కల్వకుర్తి శాసనసభ్యులైనటువంటి శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అలాగే మన టాస్క్ సిఇఓ గారైనటువంటి సుంకిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు ఈ రోజు మన వేదాద్రి స్వామికి చేస్తున్నారు. అలాగే
పొల్యూషన్ మెంబర్ శ్రీ బాలాసింగ్ అన్న గారు మరియు కాసు శ్రీ మన కాంగ్రెస్ సీనియర్ సభ్యులు కాసు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు మండల ప్రెసిడెంట్ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి గారు మరియు మార్కెట్ కమిటీ చైర్మన్ గీతా యాదవ నరసింహ గారు అందరూ కూడా ఈ శుభ సమయానికి విచ్చేసారు. ఆ భగవంతుని యొక్క మరియు పిఎస్సిఎస్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ కేశవేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. మాతా పితృసమందైవం అందరూ నమస్కారం చేసుకోండి. ఇవాళ ఈ వేదాద్రి గడ్డ మీద నిలబడ్డందుకు, వేదాద్రి గడ్డ మీద నిలబడి లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణాన్ని చూస్తున్నందుకు, మనం కట్టుకున్నటువంటి బట్టతో సహా, మన నోటి నుంచి వస్తున్న మాటతో సహా, మనం పీల్చుకుంటున్నటువంటి ఊపిరితో సహా మనకిచ్చిన తల్లిదండ్రుల కంటే మించిన దైవం ఇంకొకటి లేదు. ఇది శాస్త్రవచనం, నేను చెప్తున్నది కాదు. మా అమ్మ నాన్న మీద ప్రేమతో శాస్త్రం చెప్పిన మాట. తల్లిదండ్రులే మొదటి దైవములు కాబట్టి ఒక్కసారి మీకు జన్మనిచ్చినందుకు ఆ అమ్మకు నాన్నకు రుణం తీర్చుకోలేము. ఒక నమస్కారం అన్నా గట్టిగా చేద్దాం. అందరూ చేతులు జోడించండి. మీ అమ్మా నాన్న జ్ఞాపకం చేసుకోండి. చెప్పండి అందరూ కూడా. మాతృదేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ, పితృదేవో భవ. తర్వాత మనకు జ్ఞానాన్ని ఇచ్చేటువంటి గురువులను మర్చిపోయినా ప్రయోజనం లేదు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని నేర్పేవాడు గురువు. గురువు అంటే మనలో ఉండేటువంటి అజ్ఞానాన్ని తొలగించేటువంటి వాడు, మంచి మాటలు మంచి బాటలో నడిచేలా చేసేవాడు. అటువంటి గురువులకు కృతజ్ఞతాపూర్వకంగా చేతులు జోడించి నమస్కారం చేస్తూ మీ కుల గురువులను, మీకు పాఠములు చెప్పినటువంటి టీచర్ ఉపాధ్యాయులను, అలాగే గ్రామ పురోహితుల వారిని, అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళందరినీ కూడా, ఆఖరకు ఆదిశంకరాచార్యుల వారిని కూడా జ్ఞాపకం చేసుకొని అందరూ కూడా చెప్పండి. ఆచార్య దేవో భవ, ఆచార్య దేవో భవ. గురువు తర్వాత మనకు అతిథులు చాలా ముఖ్యమైనటువంటి వాడు. అతిథి దేవో భవ, దేవో భవ. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఆచమ్య పురాణానాయ స్వాహా. ఓం నారాయణాయ స్వాహా. ఓం మాధవాయ స్వాహా. ఓం గోవిందాయ నమః. ఓం శ్రీవే నమః. మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీరాయ నమః. ఓం శ్రీయేదాయ నమః. ఓం ధనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. విష్ణునాయ నమః. రుద్రాయ నమః. పురుషోత్తమాయ నమః. అక్షరాయ నమః. రాజకుమారాయ నమః. అక్షరాయ నమః. రాజరాయ నమః. ఉపేంద్రాయ నమః. హరే నమః. శ్రీకృష్ణాయ నమః. ఉత్తిష్టంతో భవదాయ భవభరకాయ వేదావరోదే నాదం. మనుషుల పేర్లు చెప్పుకోండి. ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకోండి. అస్మిన్ వెలిజాల గ్రామపుర నివసతానాం సర్వేషాం భక్తజనానాం నానా గోత్రానాం నానా నామధేయానాం ధర్మపత్ని సమేతానాం సహ కుటుంబానాం. అందరూ నమస్కారం చేస్తూ చెప్పాలి. అస్మాకం, అస్మాకం సహ సహ కుటుంబానాం, కుటుంబానాం క్షేమ క్షేమ స్థైర్య స్థైర్య ధైర్య ధైర్య వీర్య వీర్య విజయ విజయ అభయ అభయ ఆయుః ఆయుః ఆరోగ్య ఆరోగ్య ఐశ్వర్య ఐశ్వర్య అభి అభి వృద్ధ్యర్థం వృద్ధ్యర్థం మమ మమ శీఘ్రమేవ శీఘ్రమేవ లక్ష్మీ లక్ష్మీ నృసింహ నృసింహ స్వామి స్వామి అనుగ్రహ అనుగ్రహ ప్రసాద ప్రసాద సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ లక్ష్మీ నృసింహ లక్ష్మీ నృసింహ ప్రీత్యర్థం ప్రీత్యర్థం యథాశక్తి యథాశక్తి లీలా లీలా కళ్యాణ కళ్యాణ మహోత్సవ మహోత్సవ ఆఖ్యం ఆఖ్యం బ్రాహ్మణ బ్రాహ్మణ సహాయేన సహాయేన బ్రాహ్మణ బ్రాహ్మణ ముఖేన ముఖేన కారయిష్యే కారయిష్యే. రంగత్తేన ఆరోగ్య గణాధిపతి పూజాం కరిష్యే. రంగత్తేన కలశార్చనం కరిష్యే. కలశంగంధ పుష్పాక్షరధ్వజా కలశే సుధావతి పవిత్రే పరిశిచ్యతే. ధర్మం విశ్వాభూతాన్యాప ప్రాణావాప ప్రథమాపో నమాపో సమ్రాణావో విరాణావో సురాణావో సంతాగస్యావో జ్యోతిగస్యావో జ్యోతిగస్యావో సత్యవామ సర్వాదేవతావో భూర్భువస్వరామో. మహాగణాధిపతయే ప్రార్థనం కుర్యాత్. ఓం మధునీతే పునరస్మాత్ క్షపున ప్రాణమిహనో దేహి భోగం అందరూ గణపతికి నమస్కారం చేసుకోండి. గణపతిని ప్రార్థన చేయండి అందరూ కూడా. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం మహాగణాధిపతయే
గణాధిపతయే నమః ధ్యానపూర్వక నమస్కారాన్ సమర్పయామి లం పృథ్వీ తత్వాత్మనే ఆకాశ తత్వాత్మనే యం వాయు తత్వాత్మనే లం తేజ తత్వాత్మనే లం అమృత తత్వాత్మనే లం సర్వ తత్వాత్మనే మహాగణాధిపతయే నమః ప్రార్థనం కుర్యాద్ ఓం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం గణాధరావతం సకం విలాసి లోక రక్షకం నాయకైకనాయకం వినాశతే భద జగన్నదాసునాజునాదకం నమామి తం వినాయకం వేదరాతిభీకరం నమోదితార్కమాస్మరౌ నమచ్చురారునిధరౌ నదాదిగామదుర్ధరౌ సురేశ్వరైత్య కుంజరంధరేధరోధరం వరం వరేవ వక్రమక్షరౌ కృపాకరం చక్రం ముదాకరం మనస్కరం నమస్కరోమి భాస్వరం అకించనాతి మార్జనం చిదందనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వజర్వణో పంచదాసభీషణం ధనంజయాదిభూషణం కమూలగానవారణ హరే పురాణవారణం కాంతకాంతి దంతకాంతి మంతకాంతకాత్మజో అచింత్య రూపమంతహీనమంతరాయ కందనో ఉదంతరే నిరంతరం వసంతమేవ యోగిరమేకదంతమేవ విచింతయామి సంతతం గణేశ పంచరత్నమాదరేణ శోర్వాం ప్రగల్భదే ప్రభాతకే హృదయస్మరం గణేశ్వరో యోగకామదోషదాసు సాహితీ పుత్ర జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహి మాం జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమా జయ గణేశ జయ గణేశ జయ గణేశ పాహిమా జయ గణేశ జయ గణేశ జయ గణేశ రక్షమా భగవాన్ కీ గట్టిగా చెప్తలేరు మీరు జై గట్టిగా చెప్తేనే తొందరగా అవుతుంది కార్యక్రమం జై బలో గజానన భగవాన్ కీ నిర్మహాయధాతారం ప్రవేశయామి ఆరో కర్మణ పుణ్యాహ వాదనం గర్షే అస్మిన్ కలశే వై దేవానా దేవా పవిత్రేణ దేవ అర్తుజో మార్జయంత పశవో మార్జయంత సంవత్సరో యజ్ఞర్మార్జయంత మంత్రదక్షిణ మనదోత్సాహ పరిమిత హిరణ్యం సుప్రియతో సుప్రసన్నో వరదో భవతు అనోహరితి శాకనాది మంత్రాన్ వాదయన్ వివాహాగారమేత్యా హవంబరే వాదంబరే క్షభో సుగస్య స్వామగ్నిసద్యోదిశాం ఆరాత్తే అగ్నిరద్వారాత్ పరశురస్తుతే భువరసద స్వస్తినే వనస్పతి స్వస్తిమే వనస్పతి గృత్సదే రుద్రాయ నమో రుద్రాయ జగత్సదే నమస్తే స్తోమాయోసే సుభద్రో నమస్తే స్తోమాయోసే శకునే సామగాయతే బ్రహ్మపత్రై సగుణే స్వప్రతిన సుమనా భవే ఆచంద్రార్కమనేక వైశేషిక సుఖానుభవ సకల సౌభాగ్య పరంపరాభివృద్ధి ద్వారా ధర్మ ప్రజాలోక కళ్యాణార్థం సివిల్ సప్లైస్ మాజీ చైర్మన్ గారు శ్రీమతి రజనీ గారు విచ్చేస్తున్నారు. వారికి స్వాగత సున్నాంజలు పలుకుతున్నాము. ఆదో రక్షాదం రక్షాబంధనం గరిష్యే గట్టిగా ఒకసారి చప్పట్లు. ఓం ప్రవాచ్యాజగర్ధమగాన్మిత్రసన్వదే సర్వే జనాన్ దర్శయిత్వా అయ్యా కంకణాలు చూసి నమస్కారం చేసుకోండి. దేవతామూర్తులకు లక్ష్మీ సింహస్వామి యొక్క హస్తములకు అలంకరింపబడే కంకణాలకు నమస్కారం చేసుకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ కూడా. గట్టిగా మధ్యమ
అంకుశకశాం శుభ్రం కపాలం గాయత్రి సరస్వతి నమః. బాజా వెనకాల బ్యాక్గ్రౌండ్ ఆపు. యజ్ఞపీఠాన్ని భక్తజనులకు చూపించండి. అక్కడ ఖాళీనే ఉంది స్టాండ్ అది. మనందరం చూస్తుండగా అర్చకుల వారు స్వామి వారికి బంగారు పోగుతో కూడుకున్నటువంటి వెండి యజ్ఞపీఠ లక్ష్మీనరసింహస్వామికి గట్టిగా చప్పట్లు కొట్టారు. ఇటువంటివి కొన్ని వందల వేలు రావాల్సింది. ఇంకా చాలా బాగా ఉన్నారు. తండ్రికి గట్టిగా చప్పట్లు. స్వామివారికి బంగారు యజ్ఞోపవీతాన్ని వెండి యజ్ఞోపవీతాన్ని ధరింపజేశాము. ఇటువంటివి ఇంకా చాలా బాకీ ఉన్నాం. ఇక్కడితో అయిపోలా, ఇప్పుడే ప్రారంభమైంది. 6 సంవత్సరాల నుంచి మాత్రమే ఘనంగా చేసుకుంటున్నాం మన శక్తి కొద్దీ. ఇంకా 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 ఇప్పటి వరకు రాని మంత్రివర్యులు వచ్చేశారు. ఇంకా ఇప్పుడు స్వామివారికి ఇంకేంత పాద ప్రక్షాళన. స్వామివారికి పాద ప్రక్షాళన జరుగుతున్నది. ఆ స్వామివారిని స్తుతిస్తూ అన్నమయ్య పాడారు పాట. బ్రహ్మ కడిగిన పాదములని లక్ష్మీనరసింహస్వామి పాదములు ఇవాళ మనం ఇక్కడ ఈ వేదాద్రి గుట్ట మీద కళ్యాణ మహోత్సవ సందర్భంగా కడుగుతున్నాము. ఆ స్వామివారి పాదాలు చూసినంత మాత్రాన మన పాపాలు పోతాయి. గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. మీ కరతాళ కళ్ళ మధ్యలో పాద ప్రక్షాళన. బ్రాహ్మణ హితాయ నమోస్తనంతాయ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం యశోత్రీంద్రియం వీర్యం మధుపర్గైతి దాతా ఉచ్చైః త్రియుక్త్రా దర్శయిత్వా సర్వేషాం. దాన్ని మధుపర్కం అంటారు. పెరుగు తేనె కలిపినటువంటి పదార్థాన్ని అల్లుడి గారికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసే కన్యాదాత తినిపిస్తాడు. వయస్సులో చిన్నవాడైనా నరసింహ లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించి అల్లుడి కాళ్ళు కడుగుతాడు అమ్మాయి తండ్రి. నాయన లక్ష్మీ స్వరూపమైన నా కూతురు ఇస్తున్నాను, నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాను. అప్పుడు పెరుగు తేనె కలిపి పెడతాడు. ఎందుకయ్యా అంటే పెరుగులాగా నీ మనస్సు ఎప్పుడు చల్లగా ఉండాలి, తేనెలాగా మీ మాట ఎప్పుడు తీయగా ఉండాలని మధుపర్కాన్ని తినిపిస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడితే మధుపర్క ప్రార్థన. లక్ష్మీ నృసింహ భగవానకి. ఓం అయం మధుపర్కో మధుపర్కో మధుపర్క యన్మధునో రమమన్నాద్యం వీర్యం మధునో మధవ్యేన పరమేణాన్నాద్యేన వీర్యేన పరమో నాదో మధవ్యో సాని జన్మంతేన పురస్కోషేంద్ర ప్రాశ్యా విధానమసీతి అపపీత్వా గౌరిచ్యుక్త వరాయ గాం ప్రదర్శ్య నృసింహ శర్మణో మమజ క్షీరాన్నవ శర్మణో అముష్యత అగ్ని ప్రాశ్నాద ప్రథమస్థ వేద యదా హవిహంతమస్మాకం కుర్వన్ బ్రాహ్మణో బ్రాహ్మణేభ్యః యజ్ఞోర్ధార్చుభాగం శుక్లా యజ్ఞవర్ధతాం యజ్ఞస్య వృద్ధిమనువర్ధావసరస్య గురువమతి దోహం అనుచ్ఛేద మూల్యాధర్మోపయజ్ఞా మాతా రుద్రాణాం హృదాగదో నాగసురా విద్యానాం వృదస్య నారుణమోదంత గురుయోజనా రమాగామనా గామని తిన్మతిష్ఠాంద్రణాం యజ్ఞో సృజదా భేదా దాతా సిద్ధమన్నవర పాత్రాంతరేణాదాయ స్వయం తిష్టన్ భూతమిత్యుక్తా వరాయ దర్శజే భూతం సావిరాదన్నాక్షాయ తస్య దేశీయ తన్మౌల్యందా ఓం కల్పేతిర ప్రభృజాద్ ఓం కల్పయదా ప్రయచ్ఛందే ముగా ప్రతిగృహ్ణతే తాద్విన్నీత్వా ఆవరణ వస్త్రమాచ్ఛాద్య పితా పితామహో భ్రాతాదిముల్యోగాదిన వేదవేత్రాది పాత్రస్య కండలేషు ఉపవిష్టకన్యకయా దహాన్ముఖం విష్యా వచ్చేసిందయ్యా.
ఎప్పుడెప్పుడు ముహూర్తం ఎందుకు ఎంత కడుగుతారు? పెళ్లి అంటే ఏం చెప్తారు? అందరూ ఏమంటారు? ముహూర్తం ఎప్పుడు అంటారు? స్వామి వారి యొక్క కళ్యాణ ముహూర్తం సమయం వచ్చేసింది. ఇంకేం కావాలి? లక్ష్మీ నృసింహస్వామికి కాస్త లక్ష్మీ నృసింహుడు అవుతున్నాడు. ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లాన్ని పెట్టుకునే ముహూర్త సమయం ఏదైతే ఉందో ఆ సమయం రానే వచ్చింది. ఆ రెండు కళ్ళు భగవంతుడు మనకి వాళ్ళ ఇచ్చాడు ఎందుకు అని అనుకుంటే ఇగో ఈ కళ్యాణాన్ని చూడడానికే ఇచ్చిండు. ఈ రెండు చెవులు ఎందుకు ఇచ్చాడు అంటే ఈ మంత్రాలు వింటూ ఆయన నామస్మరణ వినడానికే ఇచ్చాడు. ఈ నోరు ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన నామస్మరణ పలకడానికి ఇచ్చాడు. కాళ్ళు ఇచ్చిన కారణం వేదాద్రి గుట్ట తిరగడానికి, చేతులు ఇచ్చిన కారణం స్వామివారి కొరకు గట్టిగా చప్పట్లు కొట్టడానికి. గట్టిగా చప్పట్లు. లగ్న హోరతే కారణమాం చత్వారసాం చత్వారసాం నిరంతర మన మూలాస్త వివాహత శుభే గ్రహాన్వరే అయ్యగారు ఎందుకో ఇంత గట్టిగా అరుస్తున్నారు, మైకులు పెట్టి అనుకుంటారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు. ఇంత గట్టిగా అరవాలని అనుకోవచ్చు కాక మాకు కూడా భక్తి ఉంటది కదండి, మాకు దేవుడు అంటే ప్రేమ ఉంటది కదండి. మాకు మీలాగా ఎగిరి డాన్స్ చేయలేకపోవచ్చు తీర్మా శబ్దాలకు, కానీ మా మంత్రాలలో ఉన్నటువంటి శక్తిని నోటి ద్వారా గొంతంతా పోయేలాగా పలికిద్దాం అనిపిస్తుంది. ప్రాణం పోయినా పర్వాలేదు అనిపిస్తుంది. మరి మీ చప్పట్లు ఎట్లుండాలి? అప్పుడు గట్టిగా ఉండాలి కదా. అవి వినిపించట్లే. గట్టిగా చప్పట్లు, గట్టిగా. ఇంతేనా? కుడి పక్క వాళ్ళు కొట్టట్లే, చప్పట్లు గట్టిగా. ఎడవ పక్క వాళ్ళు రెండు చేతులు పైకెత్తి చెప్పండి. లక్ష్మీరమణ గోవింద, లక్ష్మీ నృసింహ భగవానకి. ఎలికడతారు మీ దగ్గర మిమ్మల్ని చూపిస్తుంది. ఎవరెవరు చేతులు ఎత్తిరు, ఎవరెవరు ఎత్తలేదు తర్వాత మేము పెద్ద టీవీలో పెట్టుకొని చూస్తాం. వాళ్ళకి మాత్రమే పుణ్యం, ఎత్తనోళ్ళకి రాదు, మీ ఇష్టం. వేదిక కింద ఉన్న వాళ్ళు చెప్తున్నారు. తర్వాత కన్యాదానం అంటారు. ఆడపిల్లను కని పెంచి పెద్ద చేసి ఒక అయ్య చేతిలో పెడతారు. కాదండి, ఉచిత బస్సు ఎలాగో వాళ్ళకి ఉచిత సౌకర్యం వాళ్ళకి ఇచ్చారు, ప్రయాణ సౌకర్యం. పురుషులను గౌరవిద్దామని రాయించారు కదా, అప్పుడు కూడా స్త్రీలనే గౌరవిద్దామని రాయిస్తే మొత్తం వాళ్ళైతే మేమెక్కడ ఉండాలి మరి? అంటే ప్రభుత్వం ఎంత పక్షపాతమో చూడండి స్త్రీల పట్ల. మీరంటే వాళ్ళకి అంత ఇష్టం ఆ ప్రభుత్వానికి. మరి ఆడవాళ్ళు ఒకసారి చప్పట్లు కొట్టి కృతజ్ఞత తెలిపని వాళ్ళకు ఆధార్ కార్డు చూపించినట్టు అనుకోండి. గట్టిగా చప్పట్లు. లక్ష్మీరమణ గోవింద. అటువంటి అమ్మాయిని కన్యాదానం చేయడం అంటే ఇటువంటి యజ్ఞయాగాది కతులు కొన్ని వందలు చేస్తే వచ్చే పుణ్యం ఒక్క కన్యాదానం చేస్తుందట. ఆడపిల్ల పుట్టినందుకు బాధపడండి, ఆడపిల్ల పుడితే గర్వించండి. ఆడపిల్లని కన్నా తల్లిని నేను అని గట్టిగా చెప్పుకోండి, గర్వంగా చెప్పుకోండి. మీ అమ్మాయికి పెళ్లి చేయండి, ఉన్నంతలో పెళ్లి చేయండి, అప్పు చేయకండి. ఉన్నంతలో పెళ్లి చేసి చక్కగా కన్యాదానం చేసి పంపించండి. ఇప్పుడు అదే ఘట్టం జరుగుతుంది. కన్యాదాన సమయంలో మీరు 10 రూపాయలు సమర్పించిన, 50 రూపాయలు సమర్పించిన, 100 రూపాయలు సమర్పించిన, 1000 సమర్పించిన, 1,00,000 సమర్పించిన అన్ని భగవంతుడికే చెందుతాయి. ఎవరెవరికో కన్యాదానం చేస్తే 1,00,000, 10 లక్షలు, 50 లక్షలకు అర్థం ఇస్తున్నామే, సాక్షాత్తు దేవుడికే కన్యాదానం చేస్తున్నాం. ఇక మీ శక్తి మీ ఇష్టం. జేబులు సర్దుకోండి, బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. గూగుల్ పే, ఫోన్ పే కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేస్తాం. నా నెంబర్ చెప్తా కాసేపట్లో. కానీ చేతిలో ఉన్న డబ్బులు తీసి పెట్టుకోండి. మీ దగ్గరికి సార్వభౌమ సుప్రతీకాఖ్యాచ దిగ్దండి శృంగాదండోత్తంబిదే అమరావతి శోకవత్యం భోజవతి రైవతి సిద్ధవతి సాధ్యవతి గాంధర్వత్యాది పుణ్యపురీ విరాజితే మహేంద్రమలయ సఖ్య శుద్ధి మద్రుక్షవచింద భార్యాతి సప్తకులాతల మతంగ హిరణ్య శృంగ మాల్యవతి స్థిందర్శ శృంగాఖ్య పంచ మహానగాధిష్ఠితే సగర పురూరవ పురుకుత్స నల హరిచంద్రాఖ్య షట్చక్రవర్తి ప్రతిష్ఠితే అజ్మీర్ కాంబోజ ఆట మహారాట మగధమాన మేళాల కేరళ జోల వాంచాల గోలమలయాల మరదరదాల కర్ణాటక నాటక హాట మరాఠ మానాట మండి వృందాన హోనదాన భోజ కుక్కుడు గురుగాంధార విదర విదయ మాన మరమర కేకే కోసల గుంతల కిరాత సూరసేన సేవన టెంకణ కొంకణ మత్స భద్ర పార్శ్వ గుర్జన యావన జాలాంధ్ర తెలంగాణాది విశేష దేశ భాష భూమి బాలాది వృదే శ్రీమదాది విష్ణోర్మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన భార్గవ రాఘవ కృష్ణ బౌద్ధ కల్కి దశావతారాణాం మధ్యే నవమే బౌద్ధావతారే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయామినాక ఆర్జున కృష్ణగానాం మధ్య తృతీయ శాలివాహన జగే అష్టావింశన్ మహాయుగే కృతత్రేత ద్వాపారకలీన చతుర్యుగే యాదే సమాన వ్యవహారిక దానవానే రాజపుత్రశ్రే క్రోధనామ మత్స్య ఉదయనే జినదో మాఘమాసే శుక్లపక్షే ద్వాదశ్యాం భౌమవ ఆర్వాత్రే శుభవాత్రే నక్షత్రే విజయగణయం విరజాయాం శుభానిధౌ అస్యగణ్యకాః
అఖండ దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధ్యర్థం గంగా బాలుకావి సప్తశ మండల పర్యంతం తిలై సూర్య మండల పర్యంతం యవై గ్రహ మండల పర్యంతం సర్సమయ ధ్రువ మండల పర్యంతం పంచాశత్ గవ్యూతి గణనా సంహిత దేశే వృషలో మహే నక్షత్ర మండల పర్యంతం ఉత్తరాశేర్వదాశ్రావసానే ఏకైక వాలుకాప తిలాప జవాప మాశాప లోవాప కలశక్రమేణ సర్వరాజములకాలే బ్రహ్మలోకేణ నివాసత్యర్థం అగ్నిష్టోమ అతిరాత్ర ఆతోర్యామ శాంతమణ వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు సంపూర్ణ సకల ఫలాప్యర్థం. అందరూ నమస్కారం చేయండి. డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఇవ్వని వాళ్ళు భక్తితో ఉన్నవాళ్ళు చేతులు జోడించి నేను చెప్పిన మాట చెప్పాలి. నేను చెప్పిన మాటలు ఎవరైతే వింటారో ఎవరైతే పలుకుతారో వాళ్ళందరూ కన్యాదానం చేసిన ఫలితాన్ని పొందుతారు. అంటే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదా అనకండి. డబ్బులు స్వామివారి అభివృద్ధికి కావాలి. మీరిస్తే మీరు దానం చేసినట్టు కాబట్టి చెబుతున్నాను. ఈ మాటలు మీకు పుణ్యాన్ని ఇస్తాయి. అందరూ చెప్పండి. మయా సహా దశ పూర్వేశ దశ అపరేశ మత్ వంశానాం మాతృ వంశానాం సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత పరబ్రహ్మలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం అనాది అవిద్యా వాసనయా అస్మిన్ సంసారే విచిత్రాభిః విచిత్రాసు నానాయోనిషు పునః ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకోండి. చెప్పండి. గోత్ర ఉద్భవస్య ఎవరి పేర్లు వాళ్ళు చెప్పుకోండి. చెప్పండి. నామధేయస్య మమ జన్మ అభ్యాసాది జన్మ ప్రభృతి ఏతక్షణ పర్యంతం మధ్యే వర్తనికాలే సంభావితానాం పాపానాం నిర్హరణార్థం శ్రీపరమేశ్వరం ఉద్దిశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం సాలంకృత కన్యాదానం సహిరణ్య ఉదక ధారా పూర్వకం అహం కరిష్యే స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి గోత్రనామాలు చదవడం జరుగుతుంది. మన ఇళ్లలో పెళ్లి ఎందుకు చదువుతారు? నరసింహస్వామి తండ్రి ఉన్నాడా, నరసింహస్వామికి తాత ఉన్నాడా, ఇలాంటి లాజిక్లు పక్కకు పెడితే ఒరే నాయన వంశం వాడాలి తో కానీ వెనకడికి పెద్ద మనుషులు చెప్పింది. మనం వద్దనుకుంటే పోయేది కాదు. మనకు ఆ జీన్స్ ఖచ్చితంగా వస్తాయి. మన కులం మన వంశం జీన్స్. మన పెద్దల్ని మర్చిపోవద్దు. ఎంత స్థాయికి ఎదిగినా ఒదిగి ఉండాలి. మన పెద్దల్ని మర్చిపోవద్దు. పూర్వ ఆచారమే అన్నిటికంటే ఉత్తమమైన ఆచారము. మీ తాతలు తండ్రులు పాటించినటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ బతకమని చెప్పడానికే ఈ గోత్రనామాలు చదవడం జరుగుతుంది. దయచేసి వినే ప్రయత్నం చేయండి. అమ్మవారి గోత్రనామాలు ముందు చదువుతాం. చతుస్సాగర పర్యంతంలో బ్రాహ్మణే పర్యాటక శాఖ మంత్రివర్యులు శ్రీ జూపల్లి కృష్ణారావు గారికి మరియు అలాగే మన ప్రియతమ నాయకుడు కల్వకుర్తి శాసనసభ్యులు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి స్వామివారి ఆశీస్సులతో స్వాగతం సుస్వాగతం. స్వామివారి గురించి రెండు మాటలు. ఒక్క 10 నిమిషాలు అక్షరారోపణ ఉంటుంది. చూడండి ఎంత చక్కగా మనం అనుకుంటున్నాం కదా, మనమే ఎక్కువసేపు కూర్చుంటున్నాం అనుకుంటాం. మనకి ఏ పదవి లేదు, ఏ అలంకారం లేదు. మనం కేవలం జాతర కోసమే వచ్చాం. పనులన్నీ పక్కకు పెట్టేసుకుని గంటల కొద్ది సమయం కేటాయించడానికి అవకాశం ఉంది. మీకు నచ్చినటువంటి సమయానికి కూర్చున్నారు. వారు మంత్రివర్యులు. రాష్ట్రంలో ప్రముఖ శాఖకు వారు 2 శాఖలు నిర్వర్తిస్తూ విపరీతమైనటువంటి పనులతోటి ప్రభుత్వ
పనులతోటి చాలా బిజీగా ఉండేటువంటి మంత్రివర్యులు ఎక్కడ వాళ్ళకి వెళ్ళడానికి తొందర ఉంటుందో అని శ్రీనివాసయ్య గారు అడుగుతున్నారు. ఒక 2 మాటలు మాట్లాడితే ఆ తర్వాత వెళ్ళినా కూడా కాస్త ఇబ్బంది అనిపిస్తుంది, ఆయన మాటలు విన్నవాళ్ళం అవుతామని. వారేమంటున్నారు చూసారా, కళ్యాణం అయిపోయినట్టు మంత్రులు గారు అంటున్నారు. అంటే నేను కళ్యాణం అయిన దాకా కూర్చుంటా, నాకేం కంగారు లేదు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిందేంటి, అంత బిజీగా ఉన్న వాళ్ళే త్యాగం చేస్తుంటే మరి మనం సమయం త్యాగం చేయకుండా ఇట్లా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఉప్పల వెంకటేష్ గారు కూడా వచ్చారు మనందరి మీద అభిమానంతో, వారికి కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు. లక్ష్మీ నృసింహ భగవానకి మాంగళ్య ధారణం కరిష్యే మాంగళ్య దేవతాభ్యో నమః ధ్యానమావాహనాది షోడశోపచార పూజా సమర్పయామి. సర్వే జనాందరూ చదివిత్వా మాంగళ్యం చూపించండి. మాంగళ్యం చదివించిన వాళ్ళ పేర్లు తర్వాత చదవడం జరుగుతుంది. కంగారు పడకండి, మీ మాంగళ్యాలు మీ పేర్లు గట్టిగా ఉంటాయి, ఎక్కడికి వెళ్ళవు. మీరు ఇచ్చినవి స్వామివారి మెడలో అమ్మవారి మెడలో బంధింపబడతాయి. తర్వాత చదువుతాం. సర్వే జనాందరూ చదివిత్వా మాంగళ్యం చూపిస్తున్నారు. మన ప్రపంచాన్ని, మన సనాతన ధర్మానికి రక్షణ కవచాలు ఆడవాళ్ల మెడలో మాంగళ్యాలు. సనాతన ధర్మం ఉండాలంటే ఆడవాళ్లే నిలబెట్టాలి, ఇంకెవరి వల్ల కాదు. మనల్ని ప్రేమగా చూసుకుంటే, కేవలం మీరు భర్తకు సేవ చేస్తే, కేవలం మీరు మీ పిల్లలతోటి సమయాన్ని గడుపుతూ ఫోన్ పక్కకు పడేసి పిల్లలతో హోంవర్క్లు చేయిస్తే, కేవలం మీరు మీలాగా ఉంటే సనాతన ధర్మం కొన్ని లక్షల కోట్ల సంవత్సరాలు ఆచంద్రతారార్కం సూర్యచంద్రుడు ఉన్నంత వరకు ఉంటుంది. కేవలం ఆడవాళ్ళ వల్లనే. గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి మీ ఆడవాళ్ళ కోసమే మా ఈ తాపత్రయం అంతా. లక్ష్మీ నృసింహ భగవానకి అటువంటి మాంగళ్యం అమ్మవారి మెడలో బంధించబోతున్నారు. అమ్మ అందరూ నమస్కారం చేసుకోండి, లక్ష్మీమాతను కోరుకోండి. నిత్యం నిండు 100 ఏళ్ళు పసుపు కుంకుమది తల్లి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు అందరూ కూడా. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధకే లోకరక్షణ హేతునా మాంగళ్య ధారణ ముహూర్తస్తు ముహూర్తోస్తు ఎంత ఉత్సాహం అండి. సమయం తొందరగా మీద ఎవరికి లేదు కానీ ఉత్సాహం మాత్రం ఉరగలేస్తుంది. నేనే గట్టిగా చదువుతున్నాను అనుకుంటా ఉత్సాహంతో, కానీ అక్కడ బాజా వాళ్ళకు కూడా ఉత్సాహం అవుతలేదు. గట్టి మేడం అంటే కొడుతూనే ఉన్నారు. నీ చప్పట్లే వినిపించలే మాకు ఇంత కొడితే. ఏమంటే మీ చప్పట్లు గట్టిగా చప్పట్లు. అయ్యగారికి బొప్పట్లు అంటే ఇష్టం ఉండాలి కానీ ఇదేంటండి చప్పట్లు అంటే ఇష్టం ఉండడం. గట్టిగా చప్పట్లు. స్వామివారి మెడలో ఆ పూలలో ఒక్క రెక్క మనమైతే ఎంత బాగుంటుంది చెప్పండి. ఆ పూలు ఎంత సంతోషపడతాయి. కొన్ని లక్షల కోటాను కోట్ల పూలల్లో ఆ పూలదండ అదృష్టం ఎంత చూడండి. స్వామివారి మెడలో మాలగా వెళుతుంది. మనం కూడా ఆ శ్రీకృష్ణుడి చేతిలో మురళిలా ఆ భగవంతుని యొక్క పాదాల దగ్గర తులసిలా ఉండాలని కోరుకుందాం. లక్ష్మీ నృసింహ భగవానకి గట్టిగా చెప్పొచ్చు. పుష్పమాలికా ధారణ మహోత్సవ మహోత్సవ మళ్ళీ కట్నాలు ఉంటాయి కానీ రైట్ బాజా బనాయ్. కపిలారాజనాది మంగళాచార ప్రాప్తం గుర్యాత్ తస్యాయం ప్రయోగో ప్రయోగః వరపైతావత్ సంజలాలో స్థైర్యా తండదానోప్యాజన విఘార్యాదో వరాంజరావజ్ఞ కుర్యాదేవం మద్వర్ధనేవ ప్రతిష్టాప్యాదో లంగ సమాధాయ అమరే సహగవరాగ స్మారేది. స్వామివారి కళ్యాణ మహోత్సవంలో తలంబ్రాలు అనే కార్యక్రమం వచ్చింది. వీటిని తెలంగాణ భాషలో ఏమంటారు? తల్వాలు అంటారు. తల మీద నుంచి జాలువారుతూ ఉంటాయి కాబట్టి తలవాలు అని పేరు పెట్టారు. ఎందుకు పోసుకోవాలి తలంబ్రాలు? ఫోటోగ్రాఫరు ఫోటో తీస్తే బియ్యపు గింజలు ఇట్లా పడుతుంటే అమ్మాయి నవ్వుతుంటే మంచిగా కనబడుతుంది. అందుకని 10,000 పెట్టి 20,000 పెట్టి మేకప్ వేయించినాం కదా, 50,000 1,00,000 రూపాయలు పెట్టి సీర కనిపించాం కదా, మరి అవన్నీ ఫోటోలు చూసుకుంటే అయిపోయాయి. ఫోటోల కోసం ఆ పెళ్లి. తలంబ్రాలు నెత్తిమించి ఏ రకంగా జాలువారుతున్నాయో ఆ రకంగా వంశములో ప్రజా సంపద కలగాలని, పశు సంపద ఆవులు పెరగాలని, యజ్ఞ సంపద ఇటువంటి ప్రతిష్టలు జరిగి యజ్ఞయాగాది క్రతువులు జరగాలని, శ్రీయోమే కామస్తమృజతాం ధన సంపద కూడా కలగాలి. ప్రభుత్వం ఖజానా నిండాలి. ప్రభుత్వం ద్వారా ప్రజలకు కావలసినవన్నీ ముట్టాలి. ఇటువంటి క్షేత్రాల అభివృద్ధి జరగాలి. అటువంటి అమాత్యుల వారు, అమాత్యులు అని సంస్కృతం అంటే మంత్రివర్యులు అర్థం, అటువంటి మంత్రివర్యులు ఇంకా ఉన్నత స్థితికి చేరుకునేలాగా లక్ష్మీ కటాక్షము కలగాలని మన శాసన సభ్యులు కూడా కొంచెం ఉంటది కదండి ఈ ప్రాంతం యొక్క ప్రేమ.
వారు మనకు భగవంతుడికి ఒక పాత్రులు కావాలని కోరుకుంటూ ఆ తలంబ్రాలు స్వామి వారికి సమర్పించడం జరుగుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. ముత్యాల తలంబ్రాలు స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు పెడుతున్నాయి. ఎంత అదృష్టం ఉండాలంటే అది చూడాలంటే ఈ కళ్ళు ఎంత పుణ్యం చేసుకున్నాయని వాళ్ళు అనిపించాలి. మనకు రోజు చూస్తున్న సెల్ ఫోన్ కాదు, రోజు చూస్తున్న టీవీ కాదు, ఇవాళ చూస్తున్నాం అసలైంది. కండకు పట్టినటువంటి అజ్ఞాన తిమిరాలన్నీ వదిలిపోతున్నాయి. స్వామి వారికి ముత్యాల తలంబ్రాలు గట్టిగా లక్ష్మీ నృసింహ భగవానకి, లక్ష్మీ రమణ గోవింద, కన్యాదాన పురస్సరం సురగురు విప్రాశిషానుగ్రహం వివాహతమజే తేజాదితం మంగళం ముహూర్తే శుభలగ్నే శ్రీలక్ష్మీనారాయణ ధ్యాన చిరంజీవి సంగీత్ శర్మ. ఇక్కడ స్వామివారి యొక్క అక్షతారోపణ జరిగింది. ఇంకొక చిన్న కార్యక్రమాన్ని చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ఇది ఎందుకు చేసుకోవాలని మీరు అనొచ్చుగాక. లక్ష్మీ నృసింహస్వామి తృప్తి వేయడం ఒక ఎత్తు అయితే భక్త ప్రహ్లాదుని తృప్తిపరచడం మరొక ఎత్తు. ఇక్కడ ప్రహ్లాదుని కోసమే ఉద్భవించాడు నరసింహుడు. పిలిస్తే వచ్చాడు, మన కోసమే వచ్చినా ప్రహ్లాదుని పిలిస్తే వచ్చాడు. శాఖ మార్చుడు జూపల్లి కృష్ణారావు మంత్రివర్యులు ఈ యొక్క ఇక్కడ చిన్న విషయం మనం చెప్పుకుందాం. ఈ చిన్ని బుడదడు వింజమూరి చిరంజీవి సంకీర్త శర్మ అనేటువంటి ఆ చిన్న పిల్లవాడు మీ ముందు కనబడుతున్నాడు. 10-11 ఏళ్ల వయసుతో ఉన్నటువంటి ఆ పిల్లవాడు గత సంవత్సరం స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు వారి కులదైవం లక్ష్మీనరసింహస్వామి నాకు మేనల్లుడు వరుస అవుతాడు. నా మేనడని గర్వంగా చెప్పుకోవాల్సిన నేను నా గొప్పతనం ఏం లేదు కాబట్టి వారి గొప్పతనం నన్ను మించి ఉంది కాబట్టి నేను గర్వంగా వారికి మామనని చెప్పుకుంటున్నాను. అటువంటి బుడతడు ఇక్కడికి వచ్చినప్పుడు మీ సీనయ్య గారు అడిగిండు స్వామివారి మీద ఒక శతకం రాస్తే బాగుంటుందిరా అని. వారు ఇప్పటికీ అవధానాలు అష్టావధానాలు 3 పర్యాయాలు అనుకుంటాను, 2 పర్యాయాలు ఒకటే సేవా సరే నేనే 2 సార్లు చూసినట్టున్నా చూసిన దాన్ని. ఆ 1 పర్యాయం అధికారికంగా ఆన్లైన్ లో అష్టావధానాన్ని చేసినటువంటి బుడతడు అని అంటున్నారు కానీ పండితుడు అని చెప్పొచ్చు. కాకపోతే ఇప్పుడే ఆ యొక్క సర్టిఫికేట్ ఇస్తే పెద్దవాళ్ళు మనం ఇవ్వకూడదు కాబట్టి అమాత్యుల వారి చేతుల మీదుగా శ్రీనివాస్ శర్మ గారి చేతుల మీదుగా వారి తాతయ్య గారి సముఖంలో ఆ యొక్క పుస్తకావిష్కరణ శతకాన్ని రచించాడు. పోయిన సంవత్సరం అడగగానే ఒక నెల రోజులలో రోజుకు 3 పద్యాల్లాగా రాసేసి శతకాన్ని రచించాడు. అటువంటి నృసింహ శతకాన్ని ఈ కళ్యాణ మహోత్సవంలో ఈ వేదాద్రి గుట్ట మీద అమాత్యుల వారి చేతుల మీదుగా, మంత్రివర్యుల చేతుల మీదుగా, శాసనసభ్యుల వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది కాబట్టి మీ చప్పట్లు ఆగొద్దు. వారిలో కవితా ప్రవాహం ఇలాగే జరగాలని మీ యొక్క మన తెలుగు సాంప్రదాయము సనాతన ధర్మం వర్ధిల్లాలని గట్టిగా చప్పట్లు అందరం కూడా గట్టిగా చప్పట్లు కొట్టే ప్రయత్నం చేయండి. ఉగ్రం వీరం మహావిష్ణు జలంతో సర్వతో ముఖం గట్టిగా చప్పట్లు గట్టిగా లక్ష్మీ నృసింహ భగవానకి, నృసింహ భగవానకి, నృసింహ భగవానకి. అయ్యా అందులో ఒక పద్యం పిల్లవాడు చదివిపిస్తాడు. 1 పద్యం, సమయం ఎక్కువ లేదు కాబట్టి 1 పద్యం చదివే ప్రయత్నం చేద్దాం. పిల్లవాడితో ఒక్కసారి ఆ పద్యాన్ని చదివిపిస్తాం. స్వాహ
पातु धराभारहर्ता योऽसौ नृकेसरी स्वाहा వాళ్ళందరూ దయచేసి వింటారని ఆశ. సార్కి ఒకటి ఫోటో ఈ యొక్క పుస్తక ఆవిష్కరణ చేస్తూ ఒక బుక్ ఇవ్వండి. శక్తి వెలను చెల్లించి కొనుక్కోవచ్చు. ఒకవేళ మీరు కొనుక్కున్నటువంటి డబ్బులు ఏం చేస్తారు? వీళ్ళు ఆ పిల్లవాడికి బ్యాంకులో ఏమన్నా వేస్తారనుకుంటున్నారేమో. కాదండి, భగవంతుడు ఇచ్చిన దాంతో వాళ్ళు చాలా చక్కగా ఉన్నారు. వాళ్ళ నాన్నగారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నారు. 8 ఊర్ల పురోహితం ఉంది. మన మంత్రివర్యుల గారు కూడా తెలుసు, వింజమూరు నరసింహమూర్తి గారని, వారి యొక్క ప్రతిభా పాఠవాలని తెలిసినటువంటి వారే. మరి ఎందుకంటే వెలబెట్టామంటే ఈ పుస్తకాన్ని అమ్మిన తర్వాత, అమ్మడం అని కూడా అనకూడదు, ఈ పుస్తకానికి మీరు చెల్లించినటువంటి వెలను, ఆ ధనమును చెన్నూరు గవర్నమెంట్ స్కూల్ కు అక్కడ చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు మాత్రమే వెచ్చించడానికి. ఇది వీళ్ళు చేస్తుంది కూడా కాదు, ఒక ట్రస్ట్ ఉంది, వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళు బాగా అన్ని రకాలుగా పరీక్ష చేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ వసతులన్నీ కూడా తెలుసుకొని అప్పుడు ఈ నిర్ణయానికి రావడం జరిగింది. నటవర్తి గురుకులం వారు ఆస్ట్రేలియాలో ఉండేవారు. ఈ బుడతడికి ఈ యొక్క అష్టావధాన ప్రక్రియలో మెళుకువలు నేర్పినటువంటి గురువర్యులు. ఈ సందర్భంగా వారు కూడా గట్టిగా చప్పట్లు కొడదాం. మిమ్మల్ని బలవంత పెట్టడం లేదు. ఉన్నటువంటి పుస్తకాలలో ఎన్ని ఉన్నాయో నాకు కూడా తెలియదు. ఉన్న పుస్తకాలు శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ మహాసరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. నా పేరు సంకీర్త్ వెంజమూరి. నేను 8వ తరగతిలో సిస్టర్ నివేదిత పాఠశాల అమీర్పేటలో చదువుతున్నాను. మా తల్లిదండ్రులు వెంజమూరి భార్గవ మరియు తేజస్వి. మా తాతయ్య నానమ్మలు బ్రహ్మశ్రీ వెంజమూరి నరసింహమూర్తి మరియు శ్రీ హేమలత గారు. ఈ శతకము శ్రీ నరసింహ శతకం. ఇది శ్రీ 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 వేదాద్రి వెల్జాల లక్ష్మీ నరసింహస్వామికి అంకితం చేస్తున్నాను. ఇందులోంచి ఒక పద్యం. కందమునందున నిన్నే అందముగ పద్యధారలలై సాగన్. కందమునందున నిన్నే అందముగ పద్యధారలలై సాగన్. ఛందస్సున గొలిచితి నిను కందమునందున నిన్నే అందంబుగ పద్యధారలలై సాగన్. ఛందస్సున గొలిచితి నిను చిందించుము నీదు కృపను శ్రీ నరసింహ. ధన్యవాదాలు. గట్టిగా చప్పట్లు, గట్టిగా. అంతేనా? మేము చదివింది వారి పాండిత్యములో మేము చదివింది 10వ వంతు మాత్రమే. ఆ 10వ వంతు కూడా మేము వేసుకున్న మార్కులు. ఎందుకంటే మరీ చదవలేదంటే మీరు కూడా బాధపడతారేమో అని, వీళ్ళకి ఏం రానట్టుంది అనుకుంటారు. మేము చదివింది 10వ వంతే. వారి పాండిత్యము 100 వంతులు 90 వంతులు మాకంటే ఎక్కువ ఉంది. దానికి కొట్టాల్సిన చప్పట్లు ఇవి కావు. గట్టిగా చప్పట్లు. లక్ష్మీ నృసింహ భగవానికి వారి పెదనాన్న గారు కూడా వింజమూరి రామకృష్ణ శర్మ గారని వారు ప్రముఖ పండితులు. స్మారత ఓం అఘోరేభ్యో ఘోరేభ్యో ఘోర ఘోరధరేభ్యః సర్వేభ్యః సర్వధర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. కళ్యాణాధున గాత్రాయ కామితార్థ ప్రదాయనే వేదాద్రివాసాయ లక్ష్మీ నృసింహాయ మంగళం. నీరాజం సమర్పయామి, నమస్కరోమి. లక్ష్మీ నృసింహ భగవానకి, లక్ష్మీ నృసింహ భగవానకి, లక్ష్మీ నృసింహ భగవానకి. ఇంతేనా? చేతుల పైకి కనబడట్లా? 2 చేతుల పైకి ఎత్తండి. కాసేపట్లో అన్నం తినబోతున్నాం. చూడండి ఎంత చక్కగా ఉంది. ఒకసారి వీడియోగ్రాఫర్ ఒక్కసారి అక్కడ కవర్ చేయను. ఆ చేతులు కవర్ చేయి. లక్ష్మీ నృసింహ భగవానకి. ఇప్పుడు మన ప్రియతమ మంత్రివర్యులు మనల్ని ఉద్దేశించి మాట్లాడతారు. వారికి ముందు వారిని మనలాంటి వాళ్ళు అడిగితే సరిపోదండి, శాసనసభ్యులు అడగాలి కదా, దానికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది కదా. దాన్ని ఫాలో అవుతూ శ్రీనివాస్ శర్మ గారు మన కదిరెడ్డి నారాయణ రెడ్డి గారిని మాట్లాడమని అభ్యర్థిస్తే అప్పుడు వారి ద్వారా ఇలా త్రూగా వెళుతుంది. దయచేసి అందరూ సహకరించవలసిందిగా మనకి. వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మహారాజుకి,
కొన్ని ఏళ్ల నుంచి కంటున్న కళలన్నీ ఈరోజు నెరవేరబోతున్నాయి. ఎందుకంటే మన కల్వకుర్తి శాసనసభ్యులు మన ముద్దు బిడ్డ అయినటువంటి శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి విన్నవించుకున్నాం. సార్ ఒక అడుగు కూడా పెట్టలేని పరిస్థితి లోపల ఈరోజు ఈ యొక్క ఆలయ అభివృద్ధి 5 కోట్లతో చేసినాము. మనసా వాచా కర్మణ రోజు ప్రతి దినము రాత్రి అనే తేడా లేకుండా అందరం ఒక టీమ్గా ఏర్పడి గ్రామస్తుల సహకారంతో, ప్రజల సహకారంతో మరియు ప్రభుత్వ సంస్థల సహకారంతో, ప్రజాప్రతినిధులతో అందరి సహాయ సహకారాలను తీసుకొని ఈ యొక్క ఆలయ నిర్మాణం చేసుకున్నాం. దీనికి మనము మొక్క పెట్టినంత మాత్రమే సరిపోదు, దానికి నీళ్లు పోయాలి, పెరగడానికి కావలసినటువంటి ఇంధనం ఇవ్వాలి. అలాంటి ఇంధనము ఈరోజు మన పర్యాటక శాఖ మంత్రులు మన వేదాద్రి నరసింహస్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా ప్రకటిస్తున్నారు. అందరూ ఒకసారి కరతాళం చేస్తుంది. సుమారు 10 కోట్ల రూపాయలు మన దేవాలయానికి సుహృదంగా సమర్పిస్తున్నారు. ఒకసారి గట్టిగా మనకు డబ్బుల్లో గట్టిగా ఉంటుంది. 100 కోట్ల చప్పట్లు కూడా పోయినే ఉన్నాయి, 10 కోట్లు వస్తున్నాయి. గట్టిగా చప్పట్లు. మన గుండెకి నిమిషానికి 72 సార్లు పెట్టుకుంటుంది. ఆ గుండె చప్పుడంతా మీ ప్రభుత్వానికి ఏమంటే ఇస్తామండి, మా వేదాద్రిని అభివృద్ధి చేసి చూపించండి తండ్రి అని అడగండి. గారు శ్రీనివాస్ శర్మ గారు ఎంత కష్టపడి నిర్వర్తిస్తున్నారో, ప్రతి సంవత్సరం ప్రతి నెల ఎంత ఇబ్బంది అవుతుందో మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఊరి వాళ్ళకి ముఖ్యంగా తెలుసు. ప్రభుత్వానికి కూడా తెలియజేసే అవకాశం కూడా మనకు వచ్చింది కాబట్టి మీ చప్పట్లే ఆయన కష్టానికి నిదర్శనం. గట్టిగా చప్పట్లు పడితే వారి గుండె చప్పుడు కరిగిపోవాలి, వారి గుండె కరిగిపోయి 10 కోట్లను ఇంకా పెంచి ఏమన్నా ఇవ్వగలిగితే కూడా ఇస్తారు. గట్టిగా ఈ సందర్భంగా మా కల్వకుర్తి ముద్దుబిడ్డ కల్వకుర్తి శాసనసభ్యులు శ్రీ కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. పొలిటికల్ స్పీచెస్ ఏముండదు, భక్తితోటి అందరం వచ్చినాం. గత 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈరోజు మరి స్వయంభూ శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మహోత్సవానికి మరి పిలిపించినటువంటి గౌరవ మంత్రివర్గాన్ని పిలిపించినటువంటి మన మిత్రులు, పెద్దలు, మిత్రులు అనకూడదు ఎందుకంటే వారి పూజారి కూడా పొలిటీషియనే కాకుండా శ్రీనివాసమూర్తి గారు పెద్దలు, అదేవిధంగా మురళి గారు అంటే వారి బృందము బ్రాహ్మణులంతా ఈరోజు మరి కళ్యాణ మహోత్సవం చేయించడం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి పెద్దలు అందరికీ సుపరిచితులు, ముఖ్యంగా మన జిల్లానే కాదు మరి వారి ఆశీస్సులతోటి కల్వకుర్తి ప్రాంతం అంతా సస్యశ్యామలం అవ్వడానికి నీళ్లను ఇచ్చినటువంటి వారి ప్రాంతం నుంచే కొల్లాపూర్ నుంచి నీళ్లను ఇక్కడికి వదులుతూ, అదే కాకుండా రహదారులు బాగా లేకుంటే గత 9-10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ కనిపిస్తా ఉంది. వారి ఆశీస్సులతోటి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వంలో కూడా బ్రహ్మాండంగా రహదారులు వేసుకోవడానికి మరి అవకాశం కల్పించినటువంటి పెద్దలు, పర్యాటక శాఖ మంత్రులు, ఎక్సైజ్ శాఖ మంత్రులు శ్రీ జూటెల్లి గారికి మరి ఇక్కడ వెల్కమ్ చెప్తూ, మరి ముఖ్యంగా కళ్యాణ మహోత్సవంలో కూర్చొని ఎంతో బిజీగా ఉన్న వాస్తవానికి చెప్పాలంటే మీరు నమ్మిన నమ్మకపోయినా వారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు వద్దామనుకున్నారు కానీ చాలా ప్రోగ్రామ్స్ జిల్లా వ్యాప్తంగా ఈ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలలో వారు పాల్పంచుకోవడానికి వెళ్ళినా కూడా రాత్రి ఆల్మోస్ట్ 4 పెట్టినాం. తప్పనిసరిగా రావాలి, చాలా పెద్ద లీడర్స్ ఉన్నారు కళ్యాణ మహోత్సవంలో, మీరు పాల్గొనాలని చెప్తే వారు ఇచ్చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇచ్చేశారు. ఇప్పుడే వారికి ఒకసారి కరతాళతో స్వాగతం పలకండి. అదేవిధంగా ఈ కార్యక్రమంలో మిత్రులు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ బాలాజ్ సింగ్ గారికి, అదేవిధంగా మిత్రులు సుంకిరెడ్డి గారికి, ఇక్కడికి ఇప్పుడే విచ్చేసినటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు గౌరవ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారికి, అదేవిధంగా మరి ఎక్స్ చైర్మన్స్ ఇద్దరు రజని గారు, అదేవిధంగా ఉప్పల వెంకటేష్ గారు, అదేవిధంగా ఈ ప్రాంత మరి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ డోగూరు ప్రభాకర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, బ్లాక్ ప్రెసిడెంట్
మరి నరసింహ గారికి, చాలా మంది ఉన్నారు, అంబాజీ గారికి, ఇక్కడ పిలిపించినటువంటి గ్రామస్తులకు అందరికీ, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు, ముఖ్యంగా భక్తులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మొదలే మాట్లాడినా ఎక్కువగా చెప్పను అని చెప్పేసి, కానీ పరిస్థితి ఉంది మన ప్రాంతం. మరి ఇక్కడ ఈ టెంపుల్, ఈ దేవాలయం ఇంకా బ్రహ్మాండంగా ఎదగాలి అంటే పెద్ద కావాలి, ఎంతో మందికి తరతరాల కూడా మరి ఆశీస్సులు అందించే విధంగా దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి మన అందరి కోరిక. అదే శ్రీనివాసమూర్తి గారు పెద్దలు, పూజారి గారు మరి చెప్పినారు. పెద్దలు శ్రీనివాసమూర్తి గారు నేను చూస్తా ఉన్నా, చాలా సార్లు ఇక్కడికి వచ్చినాను. కొన్ని కోట్లాది రూపాయలు ఆయన సొంతంగా కూడా ఇక్కడ వారు ఖర్చు పెట్టినటువంటి సందర్భం. దాన్ని ఎవరు కూడా సాధన లేరు. వారి యొక్క ప్రేమ, వారి యొక్క భక్తి, వారి యొక్క ముందు ఆలోచన మరి అద్భుతమైనటువంటిది. అందరూ బాగుండాలి, ఈ గ్రామస్తులే కాదు, ఈ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దర్శించుకున్న వాళ్ళకందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి వారు బ్రహ్మాండంగా ఏర్పాట్లు ప్రతి సంవత్సరం కూడా ఏదో విధంగా ఇంప్రూవ్ చేస్తా వస్తున్నారు. మరి కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వంలో మళ్ళీ ఒకసారి మన గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి అవకాశం వచ్చింది. నిజంగా భగవంతునిగా ఆశీస్సులు, వారి యొక్క శ్రమ 6 సార్లు నిరంతరంగా కూడా వారు ఎమ్మెల్యేగా, తర్వాత 3 సార్లు మంత్రిగా ఉన్నారు. మంచి మనస్సు కల్మషం లేకుండా అందరికీ ఉపయోగపడేటువంటి వ్యక్తి. నేను కొత్తగా రాజకీయంలోకి వచ్చినప్పుడు కల్వకుర్తిలో ఇబ్బందిగా ఉంది, రోడ్స్ లేవంటే పంచాయతీ రాజు శాఖ మంత్రిగా ఉన్నారు. ఆ రోజు విపరీతంగా ఇక్కడ మరి రోడ్స్ వచ్చినాయంటే వారి ఆశీస్సులు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో చేసినారు వారు. ఇప్పుడు కూడా మరి పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు, ఎండోమెంట్ కాదు. అయినా నేను రిక్వెస్ట్ చేశాను, ఇక్కడ ఈ ప్రాంతం డెవలప్ అవ్వాలి, పర్యాటక పరంగా కూడా డెవలప్ అవ్వాలి, ఇక్కడ ఇబ్బందులు భక్తులకు వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి శ్రీనివాసమూర్తి గారు కూడా సార్ మనసారే వచ్చిండు, మీరు అడుగుతలేరు అన్నారు. వచ్చిన నెల రోజుల లోపలనే మరి వారికి మనం దరఖాస్తులు పెట్టుకోవడం జరిగింది. ఈ ఒక్క గుడి కోసడానికి, ఈ గుడి డెవలప్మెంట్ అంటే ఈ ప్రాంతం పర్యాటక కేంద్రాన్ని ప్రకటించాలి అని చెప్పేసి కనీసం 10 కోట్ల రూపాయలు ఇక్కడ వారి శాఖ నుంచి బాగా సీరియస్ గా చూస్తున్నారు సార్ మంత్రి గారు. అయినా కూడా వారి శాఖ నుంచి 10 కోట్ల రూపాయలు ఇక్కడ దీనికి వెచ్చించి ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని చెప్పి స్వామివారి ముందు, స్వామివారి లక్ష్మీనరసింహస్వామి ముందు వేడుకోవాలన్నాము. ప్రజలందరూ తరపుకెళ్ళి, ముఖ్యంగా భక్తులందరూ తరపుకెళ్ళి మేము కోరుకుంటున్నాం. కాబట్టి మీరు మీ ఆశీస్సులు, ప్రభుత్వ ఆశీస్సులు, ఈ భక్త కోటి అందరూ కూడా మీకు కూడా మేము నమస్కారం చేస్తాం. ఈ సందర్భంగా ముఖ్యంగా ఎక్కడ కూడా వెనక్కి వెళ్ళలేదు, చాలా బ్రహ్మాండంగా కల్వకుర్తిని డెవలప్ చేసినారు. అందుకే నేను కూడా చెప్తున్నాను, సొంతంగా అంటే నా యొక్క పరిస్థితి ఏంటిదంటే, నేను కొత్తగా రాజకీయంలో వచ్చినా ఏం తెలియదు, వారి ఒక ఆశీస్సులతోటి వారితోటి నడుస్తూ కొన్ని నేర్చుకున్నాను. ఏది కావాలన్నా కూడా వారు ఇచ్చినారు. ఇక్కడ ఈ రోజు గ్రామాలలో ఎక్కడ సీసీ రోడ్లు లేకుండే వారి పుణ్యమా అంటూ వారి యొక్క ఆశీస్సులతోటి మొత్తము కల్వకుర్తిలైనది. మరి ఈ సందర్భంగా చెప్పొచ్చు చెప్పకూడదు, ఒక్క మాట చెప్తాను సార్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజకీయం మాట్లాడతలేను ఇక్కడ. దీన్ని మన కల్వకుర్తిని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొని అన్ని రహదారులకు ఏ గ్రామానికి కూడా దారి లేదు అనుకుంటా, బీటీ రోడ్డు లేదనుకుంటా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన కల్వకుర్తిని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకున్నారు. నా గ్రామానికి రోడ్డు అని అడగకుండా, ఈ గ్రామానికి రోడ్డు అనకుండా ప్రతి గ్రామానికి రోడ్డు వేసే విధంగా ఈ రోజు సర్వే కల్వకుర్తిలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఈ కల్వకుర్తిలో సర్వే జరుగుతూ ఉంది. అన్ని రోడ్లు కూడా బ్రహ్మాండంగా అవుతాయి. మీ ఆశీస్సులు క్యాబినెట్ లో మీ ఆశీస్సులు జూపల్లి కృష్ణారావు గారి ఉండాలి. అట్టగానే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతోటి ఈ ప్రాంతం డెవలప్ అవుతుందని తెలియజేస్తూ మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను, గౌరవ మంత్రి గారికి ఇక్కడ కనీసం 10 కోట్ల రూపాయలు ఇచ్చి దీన్ని పర్యాటక కేంద్రంగా వెల్చాల గ్రామాన్ని ముఖ్యంగా లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ దగ్గర చేయాలని చెప్పేసి వారిని కోరుకుంటూ వారిని మాట్లాడవలసిందిగా జూపల్లి కృష్ణారావు గారిది గౌరవ మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారు మాట్లాడతారు. లక్ష్మీనరసింహ స్వామికి ఈరోజు అత్యంత వైభవంగా
కని విని ఎరగని రీతిలో ఊహించని విధంగా ఈరోజు వెల్జాల కొండపైన వెల్జాల వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి కొండపైన దీనికి ఫౌండర్ శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో ఉమేష్ శేఖర్ మీకు ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సు ఉంటాయి. తర్వాత మన తెలంగాణ ఈరోజు ఎక్సైజ్ అండ్ పర్యాటక శాఖ మంత్రివర్యులు కూర్చోవాలమ్మా, భక్తులు దయచేసి కూర్చోండి, కొద్దిసేపు కూర్చోండి, ఒక 10 నిమిషాలు. కృష్ణారావు గారు, మన గౌరవ శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, అదేవిధంగా ఉప్పల వెంకటేష్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, ఒకసారి ఉన్నటువంటి పెద్దలందరూ, తర్వాత మన వేద పండితులైనటువంటి గౌతములు, ఈ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున పెద్దలకు, అన్నదమ్ములకు, అమ్మలకు, అక్క చెల్లెళ్లకు అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. దూపల్లి కృష్ణారావు గారు అంటే మరి కొత్త కాదు. వారి గతంలో 1999 సంవత్సరంలో నేను ఎప్పుడైతే కల్వకుర్తికి శాసనసభ్యుడిగా గెలిచానో వారు కూడా కొల్లాపూర్ నుంచి శాసనసభ్యుడిగా గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మేము సమకాలికులం. వాస్తవంగా రాజకీయంగా విభేదాలు ఉన్నప్పుడు కూడా వ్యక్తిగతంగా మేము అత్యంత మిత్రులము, ఒక కుటుంబ సభ్యులము, ఆత్మీయుల విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మరి తలకోటపల్లి మండలం వాస్తవంగా చెప్పాలంటే మా చెల్లంపల్లి తలకోటపల్లి మండలంలో అంతర్భాగం. నేను సర్పంచ్ గా ఉన్నా, ఈ మండలానికి జడ్పీటీసీగా ఉన్నా, ఈ మండలం నుంచి గెలిచి నేను బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా, ఇక్కడ నుంచే నేను కల్వకుర్తికి 3 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. గత 40 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉంటూ ఈ ప్రాంతం అభివృద్ధి కొరకు, కల్వకుర్తి నియోజకవర్గ అభివృద్ధి కొరకు ఆర్గనైజేషన్ కష్టపడుతూ ఉన్నటువంటి ప్రభుత్వం చేత, వచ్చినటువంటి మంత్రుల చేత అందరితోటి సాన్నిహిత్యంగా ఉండి సమన్వయంతో పనిచేసుకుంటూ ఈ స్థాయికి తీసుకురావడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అయితే ఇప్పుడే మరి కసిరెడ్డి నారాయణ గారు మాట్లాడిన విధంగా నేను పూర్తిగా సమర్థిస్తా ఉన్నాను. జూపల్లి కృష్ణారావు గారికి కొత్త కాదు, కల్వకుర్తి కూడా కొల్లాపూర్తో సమానమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఒకటే పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేపట్టి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు రహదారులు కానీ, రవాణా కానీ, విద్య కానీ, వైద్యం కానీ, మంచినీటి సౌకర్యం కానీ, కరెంటు కానీ, చెరువులు, కుంటలు కానీ, మిషన్ భగీరథ కానీ, మిషన్ కాకతీయ కానీ, ఈ కార్యక్రమాలు పెద్ద ఎత్తున విరివిగా చేపట్టడం జరిగిందనే విషయాన్ని అందుగురించి జూపల్లి కృష్ణారావు మనస్ఫూర్తిగా అదేవిధంగా ఇప్పుడు కసిరెడ్డి నారాయణ గారు ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతం చాలా ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాంతం. కల్వకుర్తికి తలకొండపల్లి మండలం అంటే మొత్తం తెలంగాణ రాష్ట్రానికి తలకొండపల్లి కళ లాంటిదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ఇప్పుడే మరి పర్యాటక శాఖ నుంచి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు, ఈ వెల్జాల అభివృద్ధి కొరకు, ఈ వేదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం కొరకు, ఈ కొండ అభివృద్ధి కొరకు అన్ని విధాల అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి నారాయణ రెడ్డి గారు ఏదైతే 10 కోట్ల రూపాయలు మీ అందరి సమక్షంలో కోరడం జరిగిందో మీరందరూ చప్పట్ల ద్వారా గట్టిగా జూపల్లి కృష్ణారావు గారి మనసు తిరగాలి, ఆయన ఇక్కడే ప్రకటించాలి. వారికి మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా కల్వకుర్తి ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి గారిని నేను మిడిల్ నుంచి నిలబెట్టి జడ్పీటీసీగా గెలిపించి చంద్రబాబు నాయుడు గారు ఒప్పించి ఎమ్మెల్సీగా నిలబెట్టించి ఎమ్మెల్సీగా వేసి ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం జరిగిందంటే కల్వకుర్తి ప్రజల అదృష్టం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కల్వకుర్తిని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవడం కూడా కన్న తల్లికి మనం సేవ చేసినట్టు, ఢిల్లీకి రాజైన తల్లి కొడుకే కల్వకుర్తి మనకు జీవం ఇచ్చింది, మన తల్లి జన్మనిచ్చింది, కల్వకుర్తి రాజకీయాన్ని ఇచ్చింది, కల్వకుర్తి ఈ రోజు ప్రపంచ దేశాలకు గుర్తింపు ఇచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం,
మన సహచరుడు అయినప్పుడు కూడా కల్వకుర్తిని మర్చిపోవద్దు. కంటికి రెప్పగా కాపాడాలి, కడుపులో పెట్టి చూసుకోవాలి. కల్వకుర్తిలో ఉన్నటువంటి ప్రతి రహదారి 164 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 37 వార్డులు, 2 మున్సిపాలిటీలు, 500 గ్రామాలు, 212 లంబాడి తాండాలు, వీటన్నిటి కూడా రవాణా సౌకర్యం కల్పించడానికి పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోవడమే కాక దానిపైన చర్యలు తీసుకొని తప్పకుండా పైలట్ ప్రాజెక్టు 2-3 సంవత్సరాలు పూర్తి చేస్తే బాగుంటుందని చెప్పి వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం సమక్షంలో కళ్యాణ శుభ సమయంలో ఈ వేదిక ద్వారా జూపల్లి కృష్ణారావు గారికి, రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేసుకుంటూ ధన్యవాదాలు. వెల్జాల గ్రామంలో వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గారి యొక్క బ్రహ్మోత్సవంలో భాగంగా లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణంలో పాలు పంచుకున్నటువంటి భాగ్యం కలిగించినందుకు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ధన్యవాదాలు చేసుకుంటూ గౌరవ శాసనసభ్యులు పెద్దలు నారాయణ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు జయపాల్ యాదవ్ గారు, అట్లాగే రాఘవేంద్ర రెడ్డి గారు, అట్లాగే వెంకటేష్ గారు, బాలాజీ గారు, చైర్మన్ గారు, పేరున కరెక్ట్గా లేదు, అట్లాగే ఈ యొక్క దేవాలయాన్ని ప్రతిష్ఠించి దినదినాభివృద్ధి గాంచడానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి శ్రీనివాసమూర్తి గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక పైన ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి భక్తులందరికీ, స్వామివారు మురళి గారు చాలా అద్భుతంగా రాజకీయ నాయకుడి కంటే కూడా గొప్పగా ఇది ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం చేసుకుంటూ శ్రీనివాసమూర్తి గారికి అయితే నేను చెప్పలే, వారు ఒకటి అడిగిండ్రు, వీరికి కూడా నేను చెప్పలే, వీరు అడిగిండ్రు అజ్జి. మీ అజ్జికి సమాధానం చెప్పే ముందు నా అజ్జి పెట్టుకుంటా, మీ అజ్జికి చెప్పే ముందు. ఎందుకంటే మురళి గారు మాట్లాడుతూ లక్ష్మీనరసింహస్వామి గారి కళ్యాణంలో భాగంగా వారు మాట్లాడగలిగింది. వారు మాట అన్నారు, పెళ్లిళ్ళు అప్పుల గురించి మీరు మాట్లాడింది, చదువుల గురించి కూడా మాట్లాడింది, అంటే సంస్కృతి గురించి మాట్లాడింది, కల్చర్ గురించి. అందుకే స్వామి కార్యము స్వకార్యం, స్వామి కార్యం అయిపోయింది కాబట్టి మరి ఆ సాంస్కృతిక శాఖ కల్చరల్ మినిస్టర్గా, ఆధ్యాత్మిక మినిస్టర్గా మరి స్వకార్యం నాది కూడా. అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఇక్కడ ఇంతమంది భక్తులు ఉన్నారు కాబట్టి 2 మాటలు నేను కూడా నా అర్జీ పెట్టుకుంటే మనవి చేసుకుంటే నా బాధ్యత కూడా కల్చరల్ మినిస్టర్. ఎందుకంటే ఈ రోజున చాలా మంది అన్ని వర్గాల వారు, కులాలకు, మతాలకు, అన్నిటికీ అతీతంగా అన్ని వయసులో కూడా బాధపడతా ఉంటారు. అంటే అప్పుల బాధ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, సమస్యలు కావచ్చు, ఉద్యోగాలు, రకరకాల బాధలు ఉంటాయి, బాధపడతా ఉంటారు. ఈ బాధ పడేదానికంటే ముందు మనం ఇటువంటి బాధలు వచ్చినప్పుడు మనం ఒకటి గట్టి తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ సకల చరాచర జీవకోటిలో మానవ జన్మనే అత్యంత ఉత్కృష్టమైన జన్మ. ఎన్నో జీవులు ఉన్నాయి, ఈ సకల జీవరాశులు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, వాటికి కూడా ప్రాణం ఉంది, మనకు కూడా ప్రాణం ఉంది. కానీ మనకు మేధాశక్తి ఉంది, ఆలోచన శక్తి ఉంది. మానవ జన్మించడమే ఒక గొప్ప అదృష్టంగా ముందు భావించాలి. ఈ కష్టాలను మనం అవలీలగా ఎదుర్కోవచ్చు. ఒకటి, ఎందుకంటే ఈ యొక్క సృష్టిలో అంటే ఇక్కడ అందరికి సంబంధించి తాత ముత్తాతల నుంచి, తండ్రుల నుంచి ఈనాడు మీరు కష్టపడతా ఉన్నారు. అయినా కూడా ఎక్కడేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా కష్టాలలో ఉన్నాం. భగవంతుడు మనకు ఆలోచన శక్తిని వేదనిచ్చింది. అందుకే ఈనాడు మీ కష్టంతో పాటుగా వంశపారంపరంగా కష్టపడతా ఉన్నారు.
దీనికి తోడుగా ప్రభుత్వం కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి, రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాయి. రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. నారాయణ గారు రాజకీయం అనుకుంటేనే కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడింది. వారు కూడా మాట్లాడుకుంటే కూడా రాజకీయాలు మాట్లాడారు. నేను మాట్లాడాలి అంటే మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆలోచన శక్తినిచ్చినప్పుడు ఏ మాట మాట్లాడే ముందు, ఏ పని చేసే ముందు ఒకసారి మన మనసు ప్రశ్నించుకోవాలి. ఉదాహరణ చెప్తా కొన్ని. మమ్మల్ని ప్రజాప్రతినిధుల్ని పిలుస్తూ ఉంటావు, మా ఇంట్లో శుభకార్యం ఉంది రాండి సార్ అత్యంతలు వేసుకునే. సరే మాకు వీళ్ళు కాకుండా పోకపోతే ఎన్నికల సందర్భం వచ్చినప్పుడు ఏమంటారంటే బాగా వచ్చినవయ్యా, ఇంటికి వచ్చి అక్షంతలు వేసుకోమంటే నేను మనులు అడిగినవా మాణిక్యాలు అడిగినవా, ఇంకా అక్షంతలు వేసుకోమంటే రాలేదు బాగా వచ్చినవయ్యా అంటారు. ఏం ఫంక్షన్లు అయ్యా అంటే సరే పెళ్లిళ్ళు చావులు అనేది మన బాధ్యత, ధర్మం, కర్తవ్యం. ఈ రోజున ఉన్నా లేకపోయినా అప్పులు చేసి ఏం ఫంక్షన్లు ప్రధానంగా చిన్న వాళ్ళు గ్రామ స్థాయిలో ధోతి కట్టిస్తా ఉన్నాం, చీర కట్టిస్తున్నాం రమ్మంటారు. వెళ్తాం. లేకపోయినా లక్షలు ఖర్చు పెట్టి అప్పులు చేసి ఫంక్షన్ చేస్తాం. ఆ ఫంక్షన్లకు వచ్చిన వాళ్ళు సరే మరి భోజనాలు డిన్నర్ పెడతాం పోతాం. ఎందుకు చేస్తాం అంటే ఎదుటివాడు ఏమనుకుంటాడో, సమాజం ఏమనుకుంటుందో, యారాలు ఏమనుకుంటాడో, ఇందులో ఈయంకుడు ఏమనుకుంటాడో, ఈయంకురాలు ఏమనుకుంటుందని చేస్తూ ఉంటాం. అంటే ఏ పని చేసినా ఇట్లా చేసినప్పుడు చివరికి ఏమవుతుంది, ఆలోచన లేకుండా చేస్తే ఇల్లు గుళ్ళు అవుతుంది. అవునా? తర్వాత ఎవరైతే మన దగ్గర భోజనం చేసిపోయిందో ఆ ఇల్లు గుళ్ళై అతను చెడిపోతే బదాట పడితే ఏమంటారు వాళ్ళే, ఇప్పుడు లంగా చెడిపోయింది అంటారా? అందుకే ఆలోచన అనేది ఇటువంటి సందర్భంగా అంటే ఏ విషయమైనా ఆలోచించాలి. ఇది ఒక అంశం. రెండవది చదువులకు సంబంధించి నేను కల్చరల్ మినిస్టర్. కల్చర్ అంటే ఏంటి? కల్చర్ మినిస్టర్ అంటే ఆట పాటల మధ్య అనుకుంటారు. కల్చర్ అంటే సంస్కృతి, సంస్కృతి అంటే జీవన విధానం, జీవన నడవడి. ఈ సంస్కృతి అనేది జీవన విధానం మీద ధ్వంసమైంది. ఇంతకుముందు మురళి గారు మాట్లాడుతూ గత గురించి చెప్పింది, అంటే చరిత్ర గురించి మన పూర్వీకుల గురించి చెప్పడం జరిగింది. అంటే సంస్కృతి ఇక్కడ ధర్మం, న్యాయం, పట్టుదల, పోరాటం, ధైర్యం, మానవీయ కోణం, స్నేహం, ఇవన్నీ కూడా ధ్వంసమైనవి. ఇలా చదువు అంటే చదువుల కోసం మనం వెంపడాడుతూ ఉంటాం. కేజీ అని, పీజీ అని రకరకాల వెంటపడతా ఉంటాం. లక్షలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూలు, కార్పొరేట్ కాలేజీలో ఖర్చు పెడతా ఉంటాం. తండ్రి గారు కోపం వస్తుంది కానీ అంటే ఖర్చు పెడతా ఉంటాం. అంటే చదువు యొక్క అర్థం పరమార్థం అనేది ఏం నేర్పేయాలో చదువు మొట్టమొదటిగా ఇలా చూస్తా ఉన్నాం. పరీక్షల్లో ఫెయిల్ అయితే ఆత్మహత్య, ప్రేమించిన అమ్మాయి పెళ్లి చేసుకోకపోతే ఆత్మహత్య, ఇట్లా రకరకాలు చూస్తూ ఉంటాం. ఇలా సమాజం ఎక్కడ చూసినా కూడా పేపర్ చూసి చదవాలంటేనే, వార్తలు చూడాలంటేనే భయంకరమైన వార్తలు కనపడతా ఉంటాయి. అంటే దీనికి అన్నిటికీ మూలం చదువు. అంటే సంస్కారాన్ని నేర్పించే చదువు పోయింది, సంస్కారాన్ని నేర్పించాలి. అందుకే తల్లిదండ్రులకు మనం ఏముంటాం, బడి పంపిస్తున్నాం, స్కూల్ పంపిస్తున్నాం, ఆ పని అయిపోయింది. బడిలో ఉండేది 600 గంటలు, బడిలో ఉండేది 600 గంటలు, ఇంటి దగ్గర ఉండేది 17.5 గంటలు. అంటే మొక్క ఇవ్వండి మానక బంకుతుందా? అందుకనే మన పిల్లలకు ఇవన్నీ కూడా నేర్పియాలి. ఇల్లే ఒక లైబ్రరీ కావాలి. గొప్ప వాళ్ళ చరిత్ర పుస్తకాలు కొనుక్కోవాలి, లక్షలు కావాలి, కోట్లు కావాలి. ప్రతి ఇంటికి వార్తాపత్రిక తెప్పించుకోవాలి, ఇంగ్లీష్ న్యూస్ కూడా తెప్పించుకోవాలి. పిల్లలు చదివాలా, చదివించే కార్యక్రమం చేయాలి. అది జరగడం లేదు. ఇదే కాకుండా ఇలా ఆరోగ్యాలు పాడైనవని హాస్పిటల్ పోతా ఉన్నారు. అది కూడా కార్పొరేట్ హాస్పిటల్. ఏ హాస్పిటల్ చూసినా కూడా కిక్కిరిసిన జనంతో. మన పుష్పనాయ సినిమా వచ్చిన కదా,
మీద కూడా చనిపోయింది. అంటే ఎట్లయితే సినిమాలో టికెట్ల కోసం ఒకరి మీద ఒకరిపోయేటువంటి రష్ ఉందో, కానీ ఏ కార్పొరేట్ హాస్పిటల్ అయినా ఏ ప్రభుత్వ హాస్పిటల్ అయినా టికెట్స్ ఉంటా ఉంటాయి. ఎందుకు అంటే ఆరోగ్యం పాడేది. ఆరోగ్యం ఎందుకు పాడేది? సరే కర్మ పాలకపోతే వేరు, కానీ చాలా మటుకు రోజు 1 గంట మనది కాదంటే ₹1 ఖర్చు కాకుండా నిండు 100 ఏళ్ల జీవితం మనది. మనం పాటిస్తలేము. బోటితో పోయడానికి గుడ్డల దాకా అంటా ఉంటాం. చదువుల సంబంధించి కూడా పిల్లల సంఖ్యను పెట్టుకొని ఊరంతో దేగంటూ మాట్లాడుతూ ఉంటాం. ఈ చదువులకు సంబంధించి ఒకప్పుడు చిన్నప్పుడు మా అమ్మనో నాయనమ్మనో ఈ మహాభారతం, రామాయణం, భగవద్గీత అంటే భాగవతం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ నారదుడు, విష్ణుమూర్తి ఇది అరచేతిలో అంటే వైకుంఠం, అరచేతిలో వైకుంఠం అనేది వినేవాళ్ళు. కానీ అలా అరచేతిలో వైకుంఠం అంటే నా దృష్టిలో ఇదే. అంటే ప్రపంచంలో ఎక్కడ ఏముందో అన్నిలో ఉంటాయి, కానీ చూస్తామా, చదువుతామా? ఏం చూస్తాం? చెత్త చెదారం, పనికిరాని వాట్సాప్లు, ఒకడి మీద ఒకడు పడి బూట్లు, అదే బూతులు, శాపనార్థాలు చూస్తూ ఉంటాం. దానికోసం కాదు ఇది ఉన్నది. ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఆ బాబు ఏం పేరు, మన పేరు సంకీర్తి. సంకీర్తి ఎంత గొప్పగా మనకు వినిపించడం జరిగింది, పాట జరిగింది. అది మంత్రాలు వచ్చిందా? సాధన చేస్తే వచ్చింది. అందుకే మనం కూడా మన పిల్లలకు చదువుతో పాటుగా పాటుగా ఈ యొక్క కళలు కూడా నేర్పించి ఆటపాటతో పాటుగా తీర్చిదిద్దాలి. అంటే మన సంస్కృతిని కాపాడుకోవాలి. ఇటువంటి చాలా ఉన్నాయి. మనం ఎవరినో నిర్మిస్తూ ఉంటాం. కాబట్టి ఆలోచనలు మారాలి. కొత్త సంవత్సరం వచ్చిందంటే ఏం చేస్తాం? మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం. నూతన సంవత్సరంలో కూడా కొత్త సంవత్సరం కూడా కొత్త ఆలోచనలు రావాలి. ఎవరో నేర్పాల్సిన అవసరం లేదు. మానవ సేవ నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే పాప భీతి కూడా ఉండాలి. అంటే ఈ యొక్క చెప్పంటే మనం ఇవన్నీ ఎందుకు చేసుకుంటా ఉన్నాం అంటే సమాజం కళకళలాడాలి, పచ్చగా ఉండాలా, 10 కాలాలు ప్రవర్తిల్లాలా, అందరూ సంతోషంగా ఉండాలనే విధంగా ప్రతి మనిషి ఆలోచన ఆ స్థాయిలో ఉండాలి. కాబట్టి ఎవరినో నిందించడం కాదు. మనం ఏం చేస్తాం, సమాజం మనకేమి ఇచ్చింది, మనం సమాజానికి ఏం చేస్తాం, సమాజం కంటే ముందు మన కుటుంబానికి మనం ఏం చేస్తామో కూడా మర్చిపోతా ఉన్నాం, వదిలేస్తా ఉన్నాం. కాబట్టి మన పిల్లల చదువుల పట్ల, ఆరోగ్యం పట్ల, సంస్కృతి పట్ల, దీంతో పాటుగా నాకు టూరిజం శాఖ కూడా ఉంది. కాబట్టి ఒక మాట, మీరు డబ్బులు అడిగారు, 10 కోట్లు అడిగారు, దాని గురించి కూడా ఈ రోజున సరే ఇక్కడంటే శ్రీనివాసమూర్తి గారు ఈ యొక్క లక్ష్మీనరసింహస్వామి స్వయం అనుకుంటా జరిగింది చేస్తా ఉన్నారు, వ్యక్తిగతంగా వాళ్ళు చేస్తా ఉన్నారు. ఇలా రాష్ట్రంలో, దేశంలో గొప్ప గొప్ప కట్టడాలు ఉన్నాయి. గొప్ప గొప్ప కట్టడాలు. ఆనాడు ఈ సైన్స్ లేదు, ఈ టెక్నాలజీ లేదు, జేసీబీ లేదు, ప్రొక్లీ లేదు, ట్రాక్టర్ లేదు, గడపడం లేదు. మరి అటువంటిది ఈనాడు గొప్ప గొప్ప కళాఖండాలు ఉన్నాయి. గొప్ప గొప్ప దేవాలయాలు, గొప్ప గొప్ప చాట కట్టాలు, గొప్ప గొప్ప కోటలు, ప్రకృతి అందాలు ఉన్నాయి. కనీసం పాశ్చాత్య దేశాలు అయితే వారానికి 2 రోజులు టూర్ పోతారు. వారానికి 2 రోజులు ఎక్కడ పోతారు? మనం కనీసం వారాన్ని కాకుండా ఎట్లా మీకు ఇంతకుముందు చెప్పిండు, అయ్యగారు చెప్పిండు, ఆర్టీసీ బస్సు ఫ్రీ. కనీసం 2 రోజులు టూర్ పోయడానికి దేవాలయాలు, నాగార్జున సాగర్, శ్రీశైలము, రామప్పను, జగర్గాలు ఉన్నాయి. వారానికి కనీసం వారానికి నెలకు, కొన్ని సంవత్సరానికి వారం 10 రోజులు. అంటే దాని ద్వారా మనసుకు ఉల్లాసం, ఆలోచన విధానాలు కొంచెం మారుతాయి. మనం మనతో తీసుకెళ్ళాలి. అది కూడా ఒక బోధననే, ఒక రకమైనటువంటి పాఠమే అది కూడా. కాబట్టి వీటన్నిటినీ మనం పాటించినప్పుడే ఒక అర్థం ఉంటుంది, పరమార్థం ఉంటుంది. కాబట్టి దేవుడు, దైవం, పూజ ఉండాల్సిందే, చేయాల్సిందే. దేవుడు ఏం చెప్పిండు అంటే కళ్యాణం, లోక కళ్యాణం. లోక కళ్యాణం కొరకు ఇది చేయాలి, అది చేయాలి. కాబట్టి ఆ దిశగా అందరూ కూడా ఆలోచన పనులు కావాలని
మీరు మీ పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కావాలని లక్ష్మీ నరసింహస్వామిని ప్రాదేశిక అందరం కూడా ప్రాధేయపడుతూ ప్రార్థిస్తూ మరొకటి అదే మర్చిపోలేదు అసలు అందుకే ముందు చెప్తే ముందు చివరి చెప్తా ఉన్నా. సరే, గౌరవ శాసనసభ్యులు 10 కోట్ల రూపాయలు ఈ యొక్క దేవాలయం కోసం అడగడం జరిగింది. అయితే నేనంటే నాకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. నారాయణ గారైనా ఎంత దగ్గరైనా ఇంకోటైనా మీకంతా తెలుసు, బడ్జెట్ ఏమో గొప్ప గణపతి లక్షల్లో నెలకు 6,000 రూపాయలు వడ్డీ కట్టాల్సి వస్తుంది కాబట్టి ఎక్కువగా ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మీకు ఇక్కడ దాకా వచ్చిందాక ఇంతసేపు నేను కూడా ఉపన్యాసం తర్వాత ఏమీ లేవని పోతే అది కూడా మర్యాద కాదు. కాబట్టి 5 కోట్ల రూపాయలు వాడుకోండి. కల్వకుర్తి నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయలు తక్షణమే మంజూరు చేయడం ఏర్పాటు చేస్తాం. నెక్స్ట్ బడ్జెట్ లో సరే ఈ బడ్జెట్ లో 5 కోట్ల రూపాయలు. నెక్స్ట్ బడ్జెట్ చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ మళ్ళీ అప్పుడు ఏమైతే చూద్దాం. అందరికీ నమస్కారం. అందరూ కూడా మాట్లాడే అవకాశం వాక్యం కల్పించేందుకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు జైపాల్ యాదవ్ గారికి, విచ్చేసిన అతిరథ మహారథులందరికీ, భక్తులు, ఈ గ్రామాల పరిసర గ్రామాల అన్నాదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, అమ్మలందరికీ కూడా పేరు పేరున శుభాభినందనలు తెలియజేస్తున్నా. మంత్రివర్యులు ఈ వేదిక పైన ఉన్నాడు కనుక మీరు చెప్పిన సంస్కారం, మీరు చెప్పిన కుటుంబాల పరిస్థితుల గురించి మీకు ఒక విన్నపం చేసుకుంటున్నాం సార్. ఈ ప్రాంతంలో కొంత యువత పక్క మార్గంలో పయనించేందుకు, వాళ్ళ కుటుంబాలను భవితవ్యాన్ని ఏర్పాటు చేసుకునేందుకు దాన్ని కఠినంగా శిక్షించి అంతరించే విధంగా చర్యలు తీసుకునే విధంగా మీరు ప్రత్యేక ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పి మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారిని, స్థానిక శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారిని, ఈ కల్వకుర్తి నియోజకవర్గం ముద్దుబిడ్డ ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు గనక ఈ ప్రాంతం చల్లగా ఉండాలంటే మత్తు పదార్థాలు, గంజాయి, పక్కదారి వడ్డిస్తున్న యువతను మేలుకొల్పే విధంగా జైపాల్ యాదవ్ గారు, మంచి నేస్తం నారాయణ రెడ్డి అన్న గారు, మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ దేవస్థానంలో మేము కూడా సమిళమైనాం సార్.